జగన్ అక్రమార్జన కేసులో కుట్రకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర ఉన్నందుకే ఎఫ్ఐఆర్లో పేరు ప్రస్తావించినట్లు సిబిఐ తెలిపింది. వైఎస్ మరణించినందువల్లే నిందితుడిగా చేర్చలేదని కోర్టుకు వివరించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కుట్రలో పాత్ర ఉందని సిబిఐ కోర్టులో దర్యాప్తు సంస్థ వాదించింది. ఇందులో అనుమానాలుంటే హైకోర్టుకు మాత్రమే తాము స్పష్టత ఇచ్చుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. పలు సంస్థల నుంచి సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. హైకోర్టు తీర్పు పరిధి దాటి సిబిఐ వ్యవహరిస్తోందంటూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై న్యాయమూర్తి వాదనలు విన్నారు. 2004కు ముందు నుంచి అయినా తమ దర్యాప్తు కొనసాగించవచ్చని సిబిఐ వాదించింది. తమకు నిర్దిష్ట కాల పరిమితి కానీ పరిమితులు కానీ హైకోర్టు నిర్దేశించలేదని వివరించింది. సిబిఐ దర్యాప్తులో జోక్యం చేసుకునే పరిధి ఈ కోర్టుకు లేదని తేల్చి చెప్పింది. విజయసాయిరెడ్డి పలు కంపెనీల వ్యవస్థాపకుడని, ఆ కంపెనీలను జగన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. అప్పట్లో పెట్టుబడులు, వాటి విలువ అన్నీ ఆయనకు తెలుసని సిబిఐ న్యాయవాది చెప్పారు. 2004కు ముందు ఏర్పాటైన కంపెనీలతో జగన్ సంబంధాలపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు. దర్యాప్తులో సమస్యలుంటే హైకోర్టుని ఆశ్రయించాలని, ఈ కోర్టు పరిధిలోకి రాదని న్యాయవాది తెలిపారు. దర్యాప్తు ఇలాగే జరగాలని ఈ కోర్టు తమకు నిర్దేశించలేదని వాదించారు. బెంగళూరు, హైదరాబాద్లో విజయసాయిరెడ్డి కార్యాలయాల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దర్యాప్తును ఎలా తప్పించుకోవాలో ఆయనకు బాగా తెలుసునని సిబిఐ ఆక్షేపించింది. ఏ ఆధారాలు లేకుండా తాము అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం తమకు రాదన్న పిటిషనర్ వాదనపై సిబిఐ న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి నిజాయితీగా ఉంటే దర్యాప్తునకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఎలాంటి పొరపాట్లు లేకపోతే 1996కు పూర్వమున్న ఆస్తుల వివరాలు చెప్పొచ్చు కదా అని అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న 2004-2009 మధ్యకాలంలో ఇతరులకు లబ్ధి చేకూర్చడం ద్వారా జగన్ కంపెనీలో అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ అని, దర్యాప్తు అంతవరకే పరిమితం కావాలని విజయసాయిరెడ్డి తరపు న్యాయవాదులు కోరారు.